ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదేంటమ్మా? ఇంకొకసారి నువ్వు ఈ పీడకల చూడ్డానికి నేను నిన్ను నిద్ర లేపను. నీ బెడ్ మీదే చితి పేరు చేస్తాను. అమ్మా వద్దమ్మా, అయ్యో అమ్మా. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఇప్పుడు ఏమైంది? ఎందుకంటే నువ్వు పూర్ణిమ మీద మళ్ళీ చెయ్యి చేసుకునే ధైర్యం చేశావు. ఎందుకు? నువ్వు మర్చిపోయావా? రాఘవ నిన్ను హెచ్చరించాడు కదా, తను నీకు ఇంకొక అవకాశం ఇవ్వడు అని. వాడేమైనా చేసేలోపు నేనే నీ గొంతును లేసి చంపేస్తాను. నేను రాఘవ దృష్టిలో గొప్పదల్లా అయిపోతూ ఉంటాను. లేదంటే ప్రస్తుతం నా మీద నాకే సిగ్గుగా ఉంది. నేను నా కొడుకుని సరిగ్గా పెంచలేదు అని. భార్య మీద అసలు చెయ్యెత్తేవాణ్ణి ఏమాత్రం భరించను నేను. ఒక బుద్ధి లేని తల్లిగా నేను నీ ముందు నిలబడాల్సి వస్తుంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను వీరేంద్ర. ఇన్నేళ్ల నుంచి ఇక్కడ అన్ని చూసుకుంటున్నాను. ఈ ఇంట్లో పెత్తనం అంతా నాదే. నాకు ఏదైతే పవర్ దక్కిందో అది నేనే స్వయంగా నా తెలివితో సంపాదించుకున్నాను. ఇక్కడ ఎంతుందో అంతా నాదే అవుతుంది. కానీ ఈ ప్రాపర్టీలు, బిజినెస్లు ఎవరి పేరున రానివ్వను. నీ పిచ్చి పనుల వల్ల అవి పోయాయంటే నేను ఊరుకోను. కానీ అమ్మా, నీకెలా తెలిసింది? అప్పుడు అక్కడ ఎవరూ లేరు కదా. పిచ్చోడా, రేఖ మాట వచ్చేలా చేసింది. నీ మాట రాని బొమ్మకి ఇప్పుడు తను ఇంతకు ముందులా అమాయకంగా భయంతో వణికిపోయే పిల్ల కాదు. నా దగ్గరకు వచ్చింది నీ బెదవ పనులని చెప్పింది. తను ఇంకెవరికైనా చెప్పిందమ్మా? ఇప్పటి వరకు అయితే చెప్పలేదు. కానీ అలా ఏమైనా జరగడానికి ముందే వెళ్ళి సరిచేయి. నువ్వు పాడు చేసిందంతా. లేదంటే ఈ సుఖాలన్నీ రేపటి నుంచి జైల్లో అనుభవించాలి. అర్థమైందా? అప్పుడు ఈ అమ్మ కూడా నిన్ను కాపాడలేదు. ఆగు. ఐల్ కాల్ యూ బ్యాక్. నువ్వు నన్ను అవాయిడ్ చేయాలనుకుంటే అస్సలు చేయకు. ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నాను. ఇదే ప్రాబ్లం మీతో. చేసేది ఒకరు తిప్పలు ఇంకొకరివి. మీరు ఏదైతే చేశారో దానివల్ల నేను 3 సార్లు డోర్ వరకు వచ్చాను, కానీ లోపలికి రాలేకపోయాను. ఒక్క నిమిషం, నేనేం చేశాను? మీరు వెళ్తున్నారుగా, వెళ్ళండి. నేను క్రీమ్ రాసుకోవాలి. ఆగు. ముందు చెప్పు, నేనేం చేశాను? నువ్వు తిరిగి వచ్చిన తర్వాత దాగుడు మూతలు ఆడుతున్నావు నాతోటి. డ్రామా క్వీన్లా తయారయ్యో. విషయం ఏంటో చెప్పు. కనీసం మీలాగా మత్తు డ్రింక్ తాగిన తర్వాత నేను వింత పనులు అయితే చేయలేదు కదా. మత్త? నేను లైఫ్లో ఎప్పుడు మత్తు తాగలేదు తెలుసా. అయినా నేనేం వింత పనులు చేశాను చెప్పు. యాక్టింగ్ చేయాలనుందా మీకు? సరే, మీరు ఏం చేశారో నేను మీకు చెప్తాను. ముందే మీరు ఇలా 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 అనుకుంటూ డాన్సులు చేసేశారు. ఆ తర్వాత అది మాత్రమే కాదు, నన్ను కూడా మీతో పాటు డాన్స్లోకి లాగేశారు. ఆ తర్వాత మీరు నన్ను తర్వాత మీరు నన్ను ఏంటి ఏం చేశాను? అది చేశారు. అదేంటి? అదే అదే అంటే మీరు దగ్గరకు వచ్చారు. తర్వాత తర్వాత అది అయిపోతుందిగా. ఏమైపోతుంది? తనను అర్థం చేసుకోవడం చాలా కాంప్లికేటెడ్. నేను అంతగా ఏం చేసి ఉంటాను? థ్యాంక్ యూ వదిలే, మీరు హల్వా చూసుకున్నారు. థ్యాంక్ గాడ్ మీరు హల్వా దగ్గరే ఉన్నారు. లేదు అంటే మొత్తం హల్వా అంతా మాడిపోయిన హల్వా పెట్టాల్సి వచ్చేది నేను. వదినా, అంత ఓకేనా? నీ పని బాగుంది. హల్వా చేస్తానని చెప్పింది నువ్వు, కానీ అంతా నా మీద వదిలేసి వెళ్ళిపోయావు. లేదు వదినా, అలాంటిదేమీ లేదు. నేను అందరి హోలీ బట్టలు ఆరేటానికని వెళ్ళాను. సరే, ఏదో ఒకటి త్వరగా చెయ్యి. నాకింకా చాలా పనులున్నాయి. వదినా, ఏమైంది? మీరెందుకంత కంగారుగా ఉన్నారు? అలాగే ఈరోజు మీ ముఖంలో ఆ మెరుపు కూడా లేదు. అంతా ఓకే కదా? ఒకవేళ ఏదైనా విషయం ఉంటే నాతో చెప్పొచ్చుగా. అది మీకు నా మీద నమ్మకం ఉంటేనే. ఏమైంది వదినా? అమ్మా పూర్ణిమ,
ఈ 2 మందుల్లో వీరేంద్ర తలనొప్పి మాత్ర ఏది? ఇదే అత్తయ్య గారు, ఏమైంది? వీరేంద్రకి తల బాగా నొప్పిగా ఉందట. నేను తల నొక్కుతాను అని చెప్పాను, కానీ వాడు మాటి మాటికి నీ పేరే తలుస్తున్నాడు. ఇదే నిన్ను హోలీ పార్టీలో ఎవరో కావాలనే వాడికి ఏదో తాగించినట్టున్నారు. వాడికి అస్సలు ఒంట్లో బాగోలేదమ్మా. నేను వెళ్ళి చూస్తాను. పూర్ణిమ వదిన నాతో ఏదో చెప్పాలనుకున్నారు. రేఖా, హల్వా అయిపోయిందా అమ్మా? ఆ పిన్ని గారు, నేను ఇప్పుడే తీసుకొస్తున్నాను. నీకో విషయం చెప్పనా రేఖా? చెప్పండి. నువ్వు వచ్చిన దగ్గర నుంచి మన ఇంట్లో వెలుగు తిరిగొచ్చినట్టుగా ఉంది. హల్వా తీసుకొని వస్తాను. వదిన మందులు ఇక్కడే మర్చిపోయారు. నేను ఇచ్చేసి వస్తాను. నన్ను క్షమించు పూర్ణిమ, ప్లీజ్ నన్ను క్షమించు, ప్లీజ్ నన్ను. నిజమే, నువ్వు నన్ను క్షమించకు. నువ్వు నాకు శిక్ష విధించు. నేను నిన్ను ఒక్క దెబ్బ కొట్టాను కదా, నువ్వు నన్ను 100 కొట్టు, నన్ను కొట్టు. ఏం చేస్తున్నావు? లేదు పూర్ణిమ, నీలాంటి దేవతతో నాలాంటి రాక్షసుడు ఇలా ప్రవర్తించాడంటే నువ్వు నాకు కఠినమైన శిక్ష విధించి తీరాలి. కొట్టు, నన్ను కొట్టు. వీరేంద్ర గారు, వీరేంద్ర గారు. ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు చాలా పెద్ద పీడకల వచ్చింది. అందులో నేను బాగా తాగేసి మత్తులో మునిగిపోయి నేను పూర్ణిమ మీద చేయి చేసుకున్నాను. అదే అప్పటి నుంచి నాకు లేచినప్పటి నుండి తలనొప్పిగా ఉంది. ఆ తర్వాత పూర్ణిమని ఇక్కడ చూసిన తర్వాత నన్ను నేనే ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాను. వీరు, నువ్వు ఇది కల్లో అయినా ఎలా ఊహించగలవు? ఇప్పుడు నువ్వు దీనికి కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అందుకే ఇప్పుడు అదే చేస్తున్నాను. పూర్ణిమ, నన్ను క్షమించు. ప్లీజ్ నన్ను క్షమించు పూర్ణిమ, ప్లీజ్ నన్ను క్షమించు. ప్రశాంతంగా ఉండండి. జరిగిందంతా మర్చిపోండి. అంతా బానే ఉంది. అయినా నేను నీకెందుకు చెప్తున్నాను? ఈ గది 4 గోడలలో మా మధ్య ఏం జరుగుతుందో నన్ను మీరు అడగలేదు. అయినా నేను మీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఎదుటి వాళ్ళని కొట్టడంలో మీ ప్రశ్నలకి సమాధానాలు వెతకడం మానేయండి. ఒకవేళ అది మీకే జరిగినా లేక వేరే వాళ్ళకి జరిగినా సరే,